గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మ్యూచువల్ ఫండ్ అని గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్లీ కలెక్ట్ చేసిన అమౌంట్ మనం మ్యూచువల్ ఫండ్ కూడా అనొచ్చు. అంటే ఇది ట్రస్టెడ్ మనీ అంతే. ఎవరికైతే షేర్ మార్కెట్లో బాగా అవగాహన లేని వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇది వచ్చేసి ఎస్ఐపి అనేది ఇట్ ఇస్ నాట్ ఎ ప్రొడక్ట్ అండి. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ చేసే విధానాన్ని మనం ఎస్ఐపి అంటాము. దీన్ని మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటి అంటే మనము రెగ్యులర్గా ఒక 100 రూపాయలతో సహా కూడా మేము ఎవ్రీ మంత్ మనము మంత్ ఆన్ మంత్ మనం సేవింగ్ చేసుకునే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని మనం సిస్టమాటిక్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనము ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఈ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏంటి అంటే ఒక ఫండ్ నుంచి మనం ఇంకొక ఫండ్కి సిస్టమాటిక్గా మనం ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అంటే ఇది ఆటోమేటికల్గా సిస్టమే జనరేట్ చేస్తుంది. అంటే మనము డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. డెట్ మార్కెట్ ఏంటంటే గ్యారంటీడ్ ప్రొడక్ట్ మనం డెట్ మార్కెట్ అంటాం అనమాట. ఈ డెట్ మార్కెట్లో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈక్విటీ మార్కెట్లోకి మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని ఈక్విటీ మార్కెట్లోకి మంత్ ఆన్ మంత్ మనం పెట్టిన డేట్ ప్రకారం అది ఎవ్రీ మంత్ సెకండ్కా ఫస్ట్కా ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావాలంటే ఆటోమేటికల్గా ఈ అమౌంట్లో నుంచి ఈ అమౌంట్ అనేది మనకి ఈక్విటీ మార్కెట్లో నుంచి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదా ఈ ఫండ్ నుంచి వేరే ఫండ్లో కూడా దాన్ని సిస్టమాటిక్గా ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనము సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఏంటి అంటే సో కస్టమర్ దగ్గర ఒక ₹1,00,00,000 అమౌంట్ ఉంది. ఈ ₹1,00,00,000 అమౌంట్ అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇతనికి మంత్ ఆన్ మంత్ ఇతను పెన్షన్ మాదిరి తీసుకునేదాన్ని అంటే సిస్టమాటిక్గా విత్డ్రాల్ చేసుకునేదాన్ని ఇది మనం సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. రెగ్యులర్గా ఈ అమౌంట్ ఎగ్జాంపుల్ మనం ఒక 10th డేట్ రోజు పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఒక ₹1,00,00,000 గాను ఒక ₹10,000 కావాలనుకుంటే ఎవ్రీ ఇయర్ అతనికి ఈ ₹10,000 అనేది ఎవ్రీ మంత్ 10th రోజు అతనికి పడుతూనే ఉంటుందన్నమాట. సో ఈ అమౌంట్ కూడా అతనికి ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ వస్తుంది. దీని ప్రకారం అతనికి రూపీ యావరేజ్ కాస్ట్ ప్రకారంగా అతనికి ఎవ్రీ మంత్ అనేది మనము విత్డ్రాల్ మాదిరి పడుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే లాంగర్ పీరియడ్లో రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఈ అమౌంట్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇతనికి వచ్చిన అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 15% వరకు కూడా రిటర్న్స్ అనేది ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కూడా మనము విత్డ్రాల్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనము ఏ ఫండ్స్ ఉంటాయి? ఒకటి ఈక్విటీ ఫండ్ ఉంటుంది, డెట్ మార్కెట్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్లో ఏమవుతుంది? లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ ఫండ్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ గ్రో అయిన ఫండ్ అనమాట. మిడ్ క్యాప్ అంటే దీనికన్నా కొంచెం తక్కువ ఉన్నది. తర్వాత ఇక్కడ 750 crores బిలో ఉన్నదాన్ని మనము స్మాల్ క్యాప్ ఫండ్ అంటాము. మిడ్ క్యాప్ ఫండ్ ఏంటి అంటే 750 నుంచి 1,500 crores వరకు ఉన్నదాన్ని మనం మిడ్ క్యాప్ అంటాము. 1,500 crores అండ్ అబవ్ ఉన్నదాన్ని మనము లార్జ్ క్యాప్ ఫండ్ అంటాం అనమాట. ఇక్కడ కస్టమర్కి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు రిటర్న్స్ కూడా కస్టమర్కి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ రెగ్యులర్గా ఇది మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ప్రకారం ఉంటుంది. సో ఇక్కడ అతనికి లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే మోర్ దెన్ 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో మీరు స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి రిటర్న్స్ అనేది హ్యూజ్గా వస్తుంది. సో మిడ్ క్యాప్ అనేది దానికన్నా కొంచెం తక్కువ రిస్క్ ఉన్నా కానీ అతనికి వచ్చే రిటర్న్స్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ లార్జ్ క్యాప్ ఫండ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ అయిన ఫండ్ కాబట్టి ఇందులో వచ్చే రిటర్న్స్ కూడా మనకి అప్రాక్సిమేట్లీగా బాగానే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనమాట. అంటే మనకి కస్టమర్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది ఆటోమేటికల్గా కంపెనీ వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇంకొకటి మనకి నెక్స్ట్ ఫండ్ ఈటీఎఫ్ ఫండ్స్ అంటారు. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ మనము ఈటీఎఫ్ ఫండ్స్ అంటాం. ఈటీఎఫ్ ఫండ్స్ అంటే నథింగ్ బట్ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఏమి ఇన్వెస్ట్మెంట్ చేసిన దాన్ని మనం ఈటీఎఫ్ ఫండ్స్ కింద అంటాము. ఈ ఈటీఎఫ్ ఫండ్లో రిటర్న్స్ కూడా మనకి ఇప్పుడు ఏదైతే గోల్డ్ ప్రైస్ అనేది బాగా పెరుగుతూ ఉందో దాని ప్రకారం అతనికి ఫిజికల్ గోల్డ్ అనేది కాకుండా డిజిటల్ గోల్డ్ కొంటారనమాట. ఎప్పుడైనా మనం విత్డ్రాల్ చేసినా కూడా అతని కస్టమర్స్కి అనేది మంచి రిటర్న్స్ వచ్చే ప్లాన్ అనమాట ఈటీఎఫ్ ఫండ్స్ అనమాట. సో ఇందులో మనకి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటే ఈక్విటీ సేవింగ్స్. సో ఇందులో కస్టమర్కి మనం సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాము.
ఇది 3 years వరకు లాకింగ్ పీరియడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మే మంత్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకుందాం, మే 2026లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే నా ఫండ్ అనేది ఒక 3 years తర్వాత అంటే 2029లో ఈ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది నాకు ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం సెక్షన్ 80C ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తాం. సెక్షన్ 80C అనేది ట్యాక్స్ బెనిఫిట్ పే చేస్తాము. ఈ అమౌంట్ అనేది ఎవ్రీ 3 yearsకి ఒకసారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కంపల్సరీగా 3 years కంప్లీట్ కావాలి. అయిన తర్వాతనే కస్టమర్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ ELSS స్కీమ్లో ఎవరైతే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం చూస్తారో ఇందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇందులో మ్యూచువల్ ఫండ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడుతుందండి. దీన్ని మనము బిలో 1 year అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ బిలో 1 year ఉంటే అతనికి 15% అనేది క్యాపిటల్ గెయిన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇతనికి ఒక 2 lakh రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో ఇందులో 2 lakh రూపీస్లో అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది 1 lakh రూపీస్. ఈ 1 lakh రూపీస్ మీద ఇతనికి ఇంకొక 1 lakh రూపీస్ మీద అతనికి ట్యాక్స్ పే చేస్తుంది. కానీ ఈ 1 lakh రూపీస్ వరకు అతనికి ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇతనికి 3 lakh రూపీస్ అమౌంట్ వచ్చింది అనుకుందాము. ఈ 2 lakh రూపీస్ ఇతని ప్రాఫిట్ ఉంది, ఇది ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్. ఈ 2 lakh రూపీస్ ఏదైతే అనేది ఇతనికి ప్రాఫిట్ అమౌంట్ ఉంది కదా, ఇందులో 1 lakh రూపీస్ అనేది ట్యాక్స్ డిడక్షన్ అయిన తర్వాత రిమైనింగ్ 1 lakh రూపీస్కి అతనికి 15%. అదే ఒకవేళ అతను 1 year లోపల అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 1 year లోపల విత్డ్రాల్ చేసుకుంటే 15% పడుతుంది. 1 year అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన విత్డ్రాల్ చేసుకుంటే అతనికి 10% అతనికి TDS ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న ట్యాక్సెస్ అండి. ఓకే, థ్యాంక్ యూ.